రామాపురంలో చెత్త డంపింగ్ యార్డును తరలింపు డిమాండ్తో నిరాహార దీక్ష చేపట్టిన చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శనివారం పుత్తూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. దీంతో పోలీసులు చెవిరెడ్డిని చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. చెవిరెడ్డితో పాటు మరో 35 మందికి కోర్టు వచ్చే నెల 7 వరకు రిమాండ్ విధించింది. అయితే ఎమ్మెల్యే చెవిరెడ్డి అరెస్టుకు నిరసనగా రామాపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. వీరికి రామచంద్రాపురం, తిరుపతి రూరల్ ప్రజలు మద్దతు పలికారు. తమ తరపున పోరాటం చేస్తున్న ఎమ్మెల్యేను అరెస్టు చేయడం అన్యాయమని నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ప్రభుత్వం కక్ష పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లోనూ నిరాహార దీక్ష చేస్తున్నారు. మంచినీళ్లు కూడా ముట్టకుండా చిత్తూరు సబ్ జైలులో దీక్ష చేస్తున్నారు చెవిరెడ్డి. ప్రజల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని, తన పోరాటాన్ని అణిచివేసే కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.